రోగులతో వైద్య సిబ్బంది మర్యాదగా ఉండాలని ఎమ్మెల్యే వివేక వెంకటస్వామి అన్నారు. మంచిర్యాల జిల్లా చెన్నూరులో బస్తీ దవాఖానా ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ను ప్రారంభించారు. మున్సిపాలిటీ ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలని సిబ్బందికి సూచించారు. వర్షాకాలం దృష్ట్యా సీజనల్ వ్యాధులు ప్రబలకుండా మున్సిపల్ అధికారులు అన్ని చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. బస్తీలో ఒక దవాఖాన ఉంటే బాగుంటుంది. ప్రజలకు దూరం వెళ్ళే అవసరం లేదు. మంచి మెడికల్ ట్రీట్మెంట్ ఇప్పించాలని చెప్పి ఈ బస్తీ దవాఖానాలు ప్రారంభం చేయడం జరిగింది. ప్రజలందరూ కూడా సరిగా ఉపయోగించుకోవాలి. ఈ బస్తీ దవాఖానాలు మంచిగా నడిచి తర్వాత మన చెన్నూరులో ఉన్న 50 బెడెడ్ హాస్పిటల్ దాంట్లో ఇంకే పెద్ద జబ్బులు ఉంటే అక్కడ పోవడము, తర్వాత ఇక్కడ 100 బెడెడ్ హాస్పిటల్ కూడా ఆల్మోస్ట్ నియరింగ్ కంప్లీషన్కి వచ్చింది. ఆ 100 బెడెడ్ హాస్పిటల్లో కూడా ఎక్స్ట్రా స్టాఫ్ ఏదైతే అలాట్మెంట్ రావాలో అది రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరడం జరుగుతుంది. బీడీకే దవాఖాన మన చెన్నూరు ఆసుపత్రిలో ప్రారంభించుకుంటున్నాము. ఎమ్మెల్యే గారు చాలా రోజులు వెంబడి ఎమ్మెల్యే చాలా ఇంట్రెస్ట్తో చేపిస్తున్నారు. ఇది కాకుండా యూపీఎస్సీ కూడా స్టార్ట్ చేస్తున్నాము. దాని వరకు కూడా స్టార్ట్ అయ్యేది. ఎమ్మెల్యే చాలా ఇంట్రెస్టెడ్గా ఉన్నారు హెల్త్ సిస్టంలో. ప్రతి జబ్బు ఇట్లా రాకుండా చూసుకోవాలి సార్. డాక్టర్ కనుక చాలా ఐడియా ఉంది కనుక ముందు నుంచి వర్షాకాలం రాకముందే మాకు సీజనల్ డిసీజ్ గురించి ఎప్పుడు